నీకు పూర్వం కూడా మేము చాలామంది ప్రవక్తలను పంపాము. మేము వారిని ఆలుబిడ్డలు కలువారుగానే చేశాము. అల్లాహ్ అనుమతి లేకుండా ఏ సూచనను స్వయంగా తెచ్చి చూపే శక్తి ఏ ప్రవక్తకు లేదు. ప్రతి యుగానికి ఒక గ్రంథం ఉన్నది. అల్లాహ్ తాను రద్దు చేయదలుచుకున్న దానిని రద్దు చేస్తాడు. తాను ఉంచదలుచుకున్న దానిని స్థిరంగా ఉంచుతాడు. అసలు గ్రంథం ఆయన దగ్గరే ఉన్నది. ప్రవక్త, ఏ చెడు పర్యవసానాన్ని గురించి మేము ఈ ప్రజలను బెదిరిస్తూ వచ్చామో అందులో ఒక భాగాన్ని మేము నీ జీవిత కాలంలో చూపించినా, లేదా అది సంభవించే ముందే మేము నిన్ను లేపుకున్నా, ఏ పరిస్థితిలోనైనా నీ పని కేవలం సందేశాన్ని అందజేయటమే. లెక్క తీసుకోవటం మటుకు మా పని. ఈ ప్రజలు చూడటం లేదా? మేము ఈ భూభాగంపై పురోగమిస్తూ దాని పరిధిని అన్ని వైపుల నుండి తగ్గిస్తూ వస్తున్నాము. అల్లాహ్ సృష్టిని శాసిస్తున్నాడు. ఆయన నిర్ణయాలను పునః పరిశీలించగల వాడెవడూ లేడు. లెక్క తీసుకోవటం ఆయనకు ఎంతోసేపు పట్టదు. వారికి పూర్వం గతించిన ప్రజలు కూడా పెద్ద పెద్ద పన్నాగాలు పన్నారు. కానీ నిర్ణయాత్మకమైన అసలు పన్నాగం పూర్తిగా అల్లాహ్ చేతులలోనే ఉన్నది. ఎవరు ఏమేమి సంపాదిస్తున్నారో ఆయనకు తెలుసు. త్వరలోనే ఈ సత్య తిరస్కారులు చూస్తారు ఎవరి పర్యవసానం మేలైనది అవుతుందో. ఈ తిరస్కారులు నీవు అల్లాహ్ పంపిన వాడవు కావు అని అంటున్నారు. ఇలా అను, నాకు మీకు మధ్య అల్లాహ్ సాక్ష్యమే చాలు. ఆపై ఆకాశ గ్రంథ జ్ఞానం కలవాడి సాక్ష్యం చాలు.